Good morning. Today I will discuss about sixth semester. సిక్స్త్ సెమిస్టర్లో మనం బిఫోర్ క్లాస్లో ఏం చేస్తామంటే సిలబస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఈరోజు మనం యూనిట్ 1 ఈ పేపర్ వచ్చి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఫస్ట్ యూనిట్ వచ్చి ఇంట్రడక్షన్. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఇంట్రడక్షన్. ఈ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ గురించి మనం ఓన్లీ ఒక సైన్స్ స్టూడెంట్సే కాకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దీని గురించి పూర్తిగా నేర్చుకుని తెలుసుకుని బాధ్యతగా వ్యవహరించవలసినటువంటి బాధ్యత ఈ సమాజంలో ప్రతి ఒక్కరిపైన ఉందన్నమాట. అయితే అసలు పర్యావరణ రసాయన శాస్త్రంలో ఏమేమి కలిగి ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే రసాయన శాస్త్రము, భౌతిక శాస్త్రము, అదేవిధంగా వైద్య శాస్త్రము, జీవశాస్త్రము, వ్యవసాయ శాస్త్రము, ప్రజారోగ్యము మొదలైన విజ్ఞాన శాస్త్ర విభాగాల ప్రమేయమే ఈ ఎన్విరాన్మెంట్. పర్యావరణము. ఈ పర్యావరణాన్ని ఏ విధంగా చెప్పవచ్చు అంటే ఎలా చెప్పచ్చు? దానిలో రసాయన శాస్త్రం ఉంటుంది, భౌతిక శాస్త్రం ఉంటుంది, వైద్య శాస్త్రము, జీవశాస్త్రము మరియు ప్రజారోగ్యము, వ్యవసాయ శాస్త్రాలు మొదలైనటువంటి ఈ శాస్త్ర విభాగాల ప్రమేయం అన్నది కలిపితేనే మనకి ఈ పర్యావరణము. మరి ఈ మానవుల చర్యల వల్ల అంటే ఈ పర్యావరణం అనేది ఏ విధంగా డిజాల్వ్ అవుతుంది, లేదంటే ఏ విధంగా కలుషితమవుతుంది అనేది మనం కనుక గమనించినట్లయితే ప్రప్రథమంగా ఈ పర్యావరణాన్ని నాశనం చేసేటువంటి ప్రథమ స్థానంలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరంటే మానవులు. ఈ మానవులు ఈ పర్యావరణాన్ని అనేక విధాలుగా మనకి కలుషితం చేయడం అనేది జరుగుతుంది. అయితే దీనిలో గాలి, నీరు, నేల జరిగే వివిధ రసాయన మార్పులు మరియు రసాయన చర్యలు మొదలైనటువంటి అంశాలు అనేవి ఈ పర్యావరణ శాస్త్రంలో అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. అంటే వీటిలో మనం ఏ అధ్యయనం చేస్తాం? జనాలు అంటే ప్రజలు లేదా మానవులు ఈ పర్యావరణాన్ని గాలి ద్వారా కానీ, నీటి ద్వారా కానీ, అదేవిధంగా నేల ద్వారా కానీ ఏ విధంగా కలుషితం చేస్తారనేటువంటి అంశాలను మనం ఈ శాస్త్రంలో అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. రసాయన శాస్త్రజ్ఞులకే కాక ఇతర శాస్త్రజ్ఞులకు కూడా పర్యావరణ శాస్త్ర ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే యాక్చువల్గా అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ దీనికి సైన్స్కి సంబంధించినటువంటి మాస్టర్కి, లేదంటే సైన్స్కి సంబంధించినటువంటి విద్యార్థులకు, లేదా సైన్స్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలకు మాత్రమే ఇది వాళ్ళకి సంబంధించిందే అని అనుకుంటారు ఇతర శాస్త్రవేత్తలు. అయితే ఇది ఓన్లీ ఒక విజ్ఞాన శాస్త్రవేత్తలకు కాకుండా ఇతర శాస్త్రజ్ఞులు కూడా ఈ పరిజ్ఞానం ఎంతో అవసరము. కాబట్టి వాళ్ళు కూడా దీన్ని స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే జనవాళ్ళకి ముఖ్యంగా విద్యార్థులకు మనం పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలో, ఏ విధంగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలో, దానికి అనుగుణంగా మానవుని చర్యలు ఏ విధంగా మలుచుకోవాలనేది ఈ పర్యావరణ విజ్ఞానం ద్వారా నేర్చుకోవచ్చు. అంటే ఏమన్నాడంటే ఇక్కడ జనావాడికి అంటే మానవులకు ముఖ్యంగా విద్యార్థులకు, లేదా మానవులకి అదేవిధంగా విద్యార్థులకు మన పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలి, ఓకేనా, పర్యావరణాన్ని ఏ విధంగా భద్రపరచుకోవాలి,
లేదంటే ఏ విధంగా అనుకూలంగా మార్చుకోవాలనే దాని గురించి మనం దీనిలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇంకా ఏం చేస్తామంటే మానవుని చర్యల వలన పర్యావరణం అనేది విపరీతమైనటువంటి కాలుష్యానికి గురి కావస్తుంది. ఇది మనం మాట్లాడుకుంటాం, అవునా కదా? మేజర్గా ఈ పర్యావరణం సృష్టి అనేది ఎక్కువగా మార్పులకు కారణం ఎవరంటే మానవుడు. మానవుడు చేసేటువంటి కొన్ని కారణాల వలన మన సృష్టి అనేది భారీగా కలుషితానికి లోనవుతుంది అనమాట. అయితే ఇంకా మనం దీనిలో ఏం మాట్లాడుతున్నాం అంటే ఈ కాలుష్యాన్ని నివారించే విధంగా మానవుల యొక్క చర్యలు ఏ విధంగా ఉండాలి అంటే కాలుష్య నివారణకు మానవుని యొక్క బాధ్యత ఏమిటి, మానవుని యొక్క బాధ్యతలు ఏ విధంగా ఉండాలనేది మనం వారికి తెలియచేయాలన్నమాట. అంటే ఏ విధంగా ఉంటే ఈ పర్యావరణాన్ని మనం కాపాడుకోవచ్చు అనేది మనం వారికి ఈ పర్యావరణ విజ్ఞానం అనేది బోధించడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే పర్యావరణ ఎన్విరాన్మెంట్లో కెమిస్ట్రీ లేదా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేవి ఏం చేస్తున్నాయి, మానవులకు కానీ విద్యార్థులకు కానీ పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో తెలియజేయడానికి ఈ పర్యావరణ విజ్ఞానం అనేది మనకి ఉపయోగపడుతుంది. అయితే ఇంకా పర్యావరణ సమస్య అనేది ఈ రోజుల్లో, ప్రస్తుతం ఉన్న రోజుల్లో రోజు రోజుకు చాలా కష్టమైపోతుంది, అవునా కదా? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే చెట్లను పెంచాలి. అదేవిధంగా వాహనాల నుంచి వచ్చేటువంటి పొగ కానీ, అదేవిధంగా ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ కానీ, వీటన్నిటిని మనం అరికట్టినట్లయితే మనం ఈ పర్యావరణాన్ని కాపాడవచ్చు. కానీ ఈ ప్రస్తుత రోజుల్లో మనకి ఇండస్ట్రియల్ అనేది బాగా డెవలప్ అయ్యి ఎక్కడ పడితే అక్కడ మనకి ఫ్యాక్టరీలు అనేది నిర్మించడం, వాటి నుంచి ఏర్పడేటువంటి పొగ మన జీవనానికి అదేవిధంగా ఈ పర్యావరణానికి ఎంతో ముప్పుగా ఏర్పడింది. అయితే ఈ సమస్య ఇప్పుడు రోజు రోజుకు బాగా కష్టమవడం, అయితే చివరికి ఏమవుతుందంటే భూమి పైన మానవుని యొక్క మనుగడ అనేది చాలా కష్టమయ్యేటువంటి పరిస్థితి ముందు ముందు వచ్చే అవకాశం ఉందని మనకి పర్యావరణ విజ్ఞానం అనేది తెలియజేస్తుంది. ఓకేనా? అయితే దీనిలో రైట్, అసలు ఈ పర్యావరణం అనేది కలుషితమయ్యి మానవులు ఎంతోమంది మానవులు ఈ పర్యావరణానికి గురయ్యి చనిపోయారనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే 1960లో చూడండి, 1960 సంవత్సరంలో 1960వ సంవత్సరంలో మీనా మతాబే సంవత్సరంలో మీనాబా మతాబే అనేటువంటి అఘాతంలోని చేపలను తిని ఎంతో మంది చనిపోయారు. మీనా మతాబే అనేది ఒక అఘాతం, అంటే వాటిని ఉన్నటువంటి ఒక ప్రాంతం. దాంట్లో ఉన్నటువంటి చేపలు తిని జపాన్ దేశీయులు ఎంతో మంది చనిపోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ కానీ, దానిలో ఉన్నటువంటి చేపలు కానీ విష స్వభావాన్ని కలిగి ఉండి చాలా మంది జపానీయులు జపాన్ దేశం చనిపోవడం జరిగిందన్నమాట. ఎంతోమంది జపాన్ దేశీయులు చనిపోవడం అనేది జరిగింది. అయితే అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్లయితే 1952లో పొగమంచు వలన, ఎక్కడ లండన్లో 1952లో 1952 పొగమంచు వలన 1952లో పొగమంచు వలన లండన్లో 4,000 మంది చనిపోవడం జరిగింది. ఎంతమంది? 4,000 మంది. పొగమంచు అనేది
చాలా ప్రమాదకరమైనది. అది ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఊపిరాడక లండన్లో 4,000 మంది చనిపోయారు. అంటే పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోకపోవడం వలన ఏర్పడేటువంటి అనర్థాలు అనేవి ఏ విధంగా ఉంటాయని మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కింద ఈ పర్యావరణ విజ్ఞానం అనేది మనకి తెలియజేస్తుంది అనమాట. అయితే మరొక ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్లయితే గ్రీస్ మరియు ఇటలీ దేశాలలో పురాతన కట్టడాలు, ఎక్కడది గ్రీస్ మరియు గ్రీస్ మరియు ఇటలీ దేశంలో పురాతన కట్టడాలు వర్షపు నీటి వలన నాశనం అయిపోయి ఇటలీ దేశాలలో పురాతన కట్టడాలు వర్షపు నీటి వలన అవి కూలిపోవడం అనేది జరిగిందనమాట. అంటే వీటి పురాతన కట్టడాలు అనేవి ఈ వర్షపు నీటి వలన కూలిపోవడం వలన కూడా ఎన్నో ప్రమాదాలు జరిగి మనకి జనం చనిపోవడం జరిగిందనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్గా మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇంకేంటంటే 1950లో 1950లో మనం చూసుకున్నట్లయితే మధ్యధరా సముద్రం కనుక తీసుకుంటే అక్కడ ఎన్నో జలచరాలు అనేవి మనకి చనిపోవడం అనేది జరిగిందనమాట. అంటే మనతో పాటు మానవులతో పాటు సముద్రంలో ఉన్నటువంటి చేపలు కూడా జంతువులు జీవరాశులు అనమాట, వాటికి కూడా అంటే పర్యావరణ కలుషితం వలన, అంటే నీటి కలుషితం వలన సముద్ర చేపలు కానీ అదేవిధంగా నదుల్లో ఉన్నటువంటి చేపలు జీవరాశులు ఎన్నో చనిపోవడం అనేది జరిగిందన్నమాట. ఇలా మనకి మానవుడు చేసినటువంటి తప్పిదాల వలన ఎంతోమంది మానవులు అదేవిధంగా జీవరాశులు నీటిలో ఉన్నటువంటి చేపలు ఇవన్నీ కూడా ఎన్నో వేల చేపలు చనిపోయి మనకి ఈ పర్యావరణానికి నష్టాన్ని అనేవి కలిగించడం అనేది జరిగిందనమాట. అయితే దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. ఈ పర్యావరణాన్ని కాపాడాలనేసి తెలియజెప్పవలసినటువంటి బాధ్యత విద్యార్థులపైన పర్యావరణ శాస్త్రజ్ఞులపైన ఎంతో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పర్యావరణాన్ని కాపాడుకొని మనల్ని కాపాడుకోవాలని మనకి ఈ పర్యావరణ విజ్ఞాన శాస్త్రం అనేది తెలియజేస్తుంది అనమాట. ఓకే, మన ఇండియాలోనే ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే గంగా నది, విన్నారా మీరు? గంగా నది అన్ని నదుల కంటే పెద్ద నది. అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి అన్ని నదుల కంటే అతి కాలుష్యాన్ని కలిగి ఉన్నటువంటి నది. అంటే ఎక్కువ కాలుష్య పదార్థాలని దానిలో ఉంటాయి. ఎందుకంటే ఆ వాటర్ అనేది దేనికి ఉపయోగపడదు. అంటే మన ఇండియాలో అత్యంత కాలుష్యాన్ని వెదజల్లేటువంటి నది గంగా నది. దాన్నే మనం ఉదాహరణగా చూడవచ్చు. దానివల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కానీ దాని దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశాలు కానీ ఎన్నో కాలుష్యానికి గురై ఎంతో నష్టపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఇలాంటివన్నీ కూడా మనకి మన పర్యావరణం నుంచి తప్పించాలి అంటే మన విద్యార్థులకు కానీ అదేవిధంగా మానవాళికి కానీ ఎంతో బాధ్యత ఉంది. వారు దీని నుంచి కాపాడవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని విజ్ఞాన శాస్త్రం అనేది మనకి తెలియజేస్తుంది అనమాట. ఓకే, అదేవిధంగా ఈ పర్యావరణ శాస్త్రంలో ఉపయోగించేటువంటి కొన్ని పదాలు కనుక మనం చూసినట్లయితే పర్యావరణ శాస్త్రంలో ఉపయోగించేటువంటి కొన్ని పదాలు కనుక మనం చూసి వాటిని డిస్కస్ చేసినట్లయితే మొదటిగా కాలుష్యము, పొల్యూషన్.
హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ప్రకృతిలో లభించేటువంటి పరిమాణం కంటే తగినంత ఎక్కువ పరిమాణంలో పర్యావరణం అనేది మనకి జీవకణాల పైన మానవ జాతి పైన దుష్ప్రభావాన్ని కలిగించేటువంటి పదార్థాలనే కాలుష్యకాలు అని అంటారు. ఏమంటే ఇక్కడ మానవుని చర్యల వలన హ్యూమన్ యాక్టివిటీస్ వలన సహజంగా ప్రకృతిలో లభించే పరిమాణం కంటే తగినంత ఎక్కువ పరిమాణంలో పెరుగుతూ పర్యావరణం పైన తద్వారా జీవకణాల పైన మానవ జాతి పైన దుష్ప్రభావాన్ని కలిగించేటువంటి పదార్థాలనే కాలుష్యకాలు అని అంటారు. అంటారా మన మానవుల పైన అదేవిధంగా జీవరాశుల పైన తద్వారా జీవకణాల పైన ఎక్కువ దుష్ప్రభావాన్ని కలిగించేటువంటి పదార్థాలనే కాలుష్యకాలని అంటారు. ఉదాహరణకు సీసం. వీటి కాలుష్యకాలకు ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే సీసం, పాదరసము, మెర్క్యూరీ, అదేవిధంగా ఇంకేమి ఇచ్చారు మనకి అంటే సల్ఫర్ డయాక్సైడ్ అండ్ కార్బన్ డయాక్సైడ్ SO2, CO2. సల్ఫర్ డయాక్సైడ్ అండ్ కార్బన్ డయాక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్ అండ్ కార్బన్ డయాక్సైడ్ వీటి వలన మనకి ఎక్కువగా మానవాళికి కానీ జీవరాశులకు కానీ ఎక్కువ దుష్ప్రభావాన్ని కలిగించేటువంటి స్వభావము వీటికి ఉంటుంది. కాబట్టి వీటిని కాలుష్య కారకాలు అంటారు. ఏమంటారు? కాలుష్య కారకాలు అని పిలుస్తాం వీటిని. ఓకే, రైట్. ఇది కాలుష్యం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి మాలిన్యము, కంటైన్మెంట్. మాలిన్యము కంటైన్మెంట్ చూసినట్లయితే రైట్. కంటైన్మెంట్ అంటే ఇవి సహజంగా ప్రకృతిలో లభించకుండా, ఏమిటది సహజంగా ప్రకృతిలో లభించకుండా మానవుని చర్యల వలన పర్యావరణంలో ఉద్భవించి, అంటే మానవ చర్య వలన పర్యావరణంలో ఉద్భవించి పర్యావరణ సంఘటనని మార్చే పదార్థాలనే మాలిన్యము అంటారు. ఏమంటారు? పర్యావరణ సంఘటనని మార్చేటువంటి పదార్థాలనే మాలిన్యము అంటారు. వీటిని సహజంగా ఇవి ప్రకృతి నుంచి లభించవు. ఎలా? మానవుని చర్యల వలన ఉద్భవిస్తాగా ఉంటాయి. దీనికే ఎగ్జాంపుల్గా మనం కరోనా వైరస్ని మనం మాట్లాడుకుంటాం. అందుకనే మనకి కొన్ని ప్రదేశాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించడం అనేది జరిగింది. ఎందుకంటే అక్కడ ఈ వైరస్ అనేది ప్రభావం ఎక్కువయ్యి, అంటే ఇది ఎలా ఉద్భవిస్తుంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది? ప్రకృతి వలన కాదు ఇది స్ప్రెడ్ అయ్యేది, మానవుని చర్యల వలన ఒక చోట నుంచి మరొక చోటకి స్ప్రెడ్ అవ్వడం వలన అక్కడ కంటైన్మెంట్ అంటే మాలిన్యం అనేది పెరిగి ఆ ప్రదేశాన్ని మనం కంటైన్మెంట్ జోన్గా ప్రకటించడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఏమని మాట్లాడుకుంటాం అంటే మనం సహజంగా ప్రకృతిలో లభించకుండా, అంటే ప్రకృతి నుంచి లభించకుండా మానవుని చర్యల వలన పర్యావరణ సంఘటనాన్ని మార్చేటువంటి పదార్థాలనే మాలిన్యాలు లేదా మాలిన్యం అని అంటారు. వీటికి ఉదాహరణగా మరి ఏమంటుంటే రైలు పట్టాలు తప్పి రద్దలైనటువంటి ఒక ట్యాంకు నుండి, అంటే మనం ట్రైన్స్ ట్యాంకర్లు తీసుకెళ్తూ ఉంటాయి, క్లోరిన్ ట్యాంక్స్. అలా తీసుకువెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక ట్రాక్ అనేది తప్పినప్పుడు దాని నుంచి బద్దలైనటువంటి క్లోరిన్ వాయువు వెలువడి దగ్గరలో ఉన్నటువంటి మానవులు కనుక మరణిస్తే క్లోరిన్ను మలిన పదార్థంగా కాలుష్యంగా చెప్పవచ్చు. చూడండి, అంటే మానవుని తప్పుదం వలన సహజంగా ప్రకృతి నుంచి లభించకుండా మానవుని తప్పుదం వలన జరిగినటువంటి సంఘటనల వలన ఏర్పడినటువంటి ప్రభావాలనే మాలిన్యాలు అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏమిటంటే క్లోరిన్ ట్యాంకర్లను తీసుకెళ్తున్నటువంటి ఒక
ట్రైన్ కనుక పట్టాలు తప్పి ఆ క్లోరిన్ ట్యాంక్ వెలువడి మనకు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మానవులు కనుక మరణిస్తే క్లోరిన్ను మలిన పదార్థంగా లేదంటే కాలుష్యకంగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది. కంటైన్మెంట్ ఉంటాం. ఓకేనా? రైట్. అది కాలుష్యకము లేదా మాలిన్యము లేదా కంటైన్మెంట్ అని మనం మాట్లాడుకుంటాం. రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి రిసెప్టర్ అంటే గ్రహీత. రిసెప్టర్ గ్రహీత. గ్రహీత అంటే ఏమిటి? కాలుష్యకం వల్ల ప్రభావితమైనటువంటి యానకాన్ని ఏంటది? కాలుష్యకం వల్ల ప్రభావితమైనటువంటి యానకాన్ని గ్రహీత అంటారు. కాలుష్యకం వల్ల ప్రభావితమైన యానకాన్ని గ్రహీత. కాలుష్యం వల్ల ప్రభావితమైనటువంటి యానకాన్ని గ్రహీత అని అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే కాంతి రసాయన స్మాగ్ అంటే ఫోటోకెమికల్ స్మాగ్. మానవుడి శ్వాసకోశానికి లేదా కండ్లకు చాలా ఇరిటేషన్ కలిగిస్తుంది. ఫోటోకెమికల్ స్మాగ్ అంటే కాంతి రసాయన స్మాగ్. ఇది ఏం చేస్తుందంటే మానవుని యొక్క కండ్లకు మరియు శ్వాసకోశానికి చాలా ఇరిటేషన్ కలిగిస్తుంది. అంటే ఈ కాంతి రసాయన స్మాగ్లకు మానవుని గ్రహీత అన్నమాట. అంటే చూడండి ఇక్కడ ఫోటోకెమికల్ స్మాగ్. ఫోటోకెమికల్ స్మాగ్ ఇది కనుక మనం చూస్తే ఇది ఏం చేస్తుందంట? మానవుని యొక్క కళ్ళకు మరియు శ్వాసకోశానికి ఇరిటేషన్ కలిగిస్తుంది. సంతాపం అంటాం తెలుగులో. ఏమంటాం? ఇరిటేషన్. ఇరిటేషన్ అనేది కలిగిస్తుంది. అంటే ఈ కాంత రసాయన స్మోగులకు అంటే ఫోటోకెమికల్ స్మోగుకు మానవుడు ఒక గ్రహీత. ఈ ఫోటోకెమికల్ స్మోగ్ మానవుడు మానవుడు ఒక గ్రహీత. అంటే దాన్ని గ్రహించడం అనేది జరుగుతుంది. అలా గ్రహించి మానవుడు ఇబ్బందులకు గురి అవడం వలన ఈ ఫోటోకెమికల్ స్మాగ్కు మానవుడు గ్రహీత అవుతాడు అన్నమాట. ఓకేనా? గ్రహీత అంటే ఏమిటి? కాలుష్యం వల్ల ప్రభావితమైనటువంటి యానకాన్నే గ్రహీత అంటారు. అంటే ఈ కాలుష్యం వల్ల మానవుడు ప్రభావితం అవుతున్నాడా లేదా అతన్నే గ్రహీత అంటారు. అయితే ఇక్కడ ఏంటి? ఫోటోకెమికల్ స్మాగ్ అనేది మానవుడు కళ్ళకు కానీ శ్వాసకోశానికి కానీ చాలా ఇరిటేషన్ కలిగిస్తుంది. అది ఫోటోకెమికల్ స్మాగ్కి మానవుడు ఒక గ్రహీత. ఓకే? రైట్. నెక్స్ట్ ఉండి. నెక్స్ట్ వచ్చి డి ఉండి. ఉండి రైట్. ఉండి అంటే దీర్ఘకాలికంగా మండే అంటే దీర్ఘకాలికంగా మన్నే కాలుష్యకంతో చర్య జరిపే యానకాన్ని కాలుష్యంతో
చర్య జరిపే యానకాన్ని చర్య జరిపే యానకాన్ని కుండి అంటారు. అంటే ఏమంటే ఇక్కడ దీర్ఘకాలికంగా అనేటువంటి కాలుష్యంతో చర్య జరిపే యానకమే. అంటే ఇక్కడ మనకి ఉదాహరణ తీసుకుంటే వాతావరణంలోని సల్ఫ్యూరిక్ ఆమ్లము ఏమిటది, వాతావరణంలో ఉన్నటువంటి సల్ఫ్యూరిక్ ఆమ్లము పాలరాతి గోడలపైన చర్య జరిపి H2SO4 ఉంటుంది కదా, అది పాలరాతి గోడలపై చర్య జరిపి దాన్ని నాశనం చేస్తే సల్ఫ్యూరిక్ ఆమ్లానికి పాలరాయి కుండీ లేక సింక్గా పనిచేస్తుంది. ఏమిటది, సల్ఫ్యూరిక్ ఆమ్లానికి పాలరాయి అనేది కుండీ లేదా సింకుగా పనిచేస్తుంది. మనం ల్యాబొరేటరీస్లో కూడా ఎక్కువగా వాటర్నే ఉపయోగిస్తాం. అది క్లీన్ చేయడానికి కూడా ఈ డైల్యూట్ H2SO4ని మనం ఉపయోగించి ఈ పాలరాతిని అనేది మనం క్లీన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ దాన్ని బట్టి ఏం చెప్పచ్చు, సల్ఫ్యూరిక్ ఆమ్లానికి ఈ పాలరాయి అనేది ఉంది, సింక్ అవుతుంది. సల్ఫ్యూరిక్ ఆమ్లానికి పాలరాయి అనేది సింక్ అవడం జరుగుతుంది అనమాట. అది ఎందుకంటే సల్ఫ్యూరిక్ ఆమ్లంతో మనం పాలరాతి గోడలపైన చర్య కనుక జరిపిస్తే అక్కడ ఉన్నటువంటి దాని మీద ఉన్నటువంటి కాలుష్యాన్ని నాశనం చేయడం అనేది జరుగుతుంది అనమాట. H2SO4 యాసిడ్ కాదు. అయితే ఈ H2SO4కి పాలరాయి అనేది సింక్ అవుతుంది అనమాట. ఓకే, ఉండి అవుతుంది. రైట్, దానికి రియాక్షన్ కూడా మనం చూసినట్లయితే చూడండి. H2SO4 ప్లస్ ఏంటిది, పాలరాయి అంటే కాల్షియం కార్బోనేట్. H2SO4 ప్లస్ కాల్షియం కార్బోనేట్ కనుక చూస్తే కాల్షియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది. ప్లస్ H2O ప్లస్ CO2 కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకి రియాక్షన్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్లయితే వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ వాయువుకు సముద్రం ఒక కుండీగా పనిచేస్తుంది. వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్కు సముద్రం ఒక కుండీగా పనిచేస్తుంది. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూస్తే తర్వాత నెక్స్ట్ కాలుష్యకం యొక్క పదము. కాలుష్యకం యొక్క పదము, పాత్వే ఆఫ్ పొల్యూషన్. Pathway of pollutant. Pathway of pollutant అంటే కాలుష్యకం యొక్క పదము. అంటే తన ఉత్పత్తి స్థానం నుండి ఒక కాలుష్యకము పర్యావరణ కంటికలలోనికి వితరణ చెందే చర్యా విధానాన్నే. అంటే ఏదైనా ఒక కాలుష్యం కనుక చూసుకుంటే దాని ఉత్పత్తి స్థానం నుండి పర్యావరణ కంటికలలోనికి అంటే పర్యావరణంలోనికి అది డిస్ట్రిబ్యూషన్ చెందే చర్యా విధానాన్నే కాలుష్యకం యొక్క పదము అంటారు. చూడండి ఒకసారి దీన్ని బాగా చూసినట్లయితే తన ఉత్పత్తి స్థానం నుండి ఒక కాలుష్యకము ఉత్పత్తి స్థానము నుండి ఒక
కాలుష్యకము మన ఉత్పత్తి స్థానం నుండి ఒక కాలుష్యకము పర్యావరణ ఖండికలలోనికి వితరణ చెందే చర్యా విధానాన్నే కాలుష్యం యొక్క పదము అంటారు. కాలుష్యకము యొక్క పదము అంటారు. ఏమంటే ఇక్కడ మనకి ఏదైనా ఉత్పత్తి స్థానం నుండి కాలుష్యము పర్యావరణ ఖండికలలోనికి వితరణము డిస్ట్రిబ్యూట్ అయ్యేటువంటి విధానాన్నే కాలుష్యం యొక్క పదము లేదా పాత్వే ఆఫ్ పొల్యూటెంట్ అని అంటారు. అయితే ఉదాహరణ కనుక మనం చూసినట్లయితే దీనికి ఎగ్జాంపుల్ పెట్రోల్కు ప్రతి విస్ఫోటనము కొరకు అంటే ఏమిటి అంటే బర్న్ అవ్వకుండా అన్నమాట. పెట్రోల్కి ప్రతి విస్ఫోటనం కొరకు ఏం కలుపుతారంటే లెడ్ టెట్రా ఎథైల్. ఏంటది? లెడ్ టెట్రా ఇథైల్. లెడ్ టెట్రా ఇథైల్. పెట్రోల్ ప్రతి విస్ఫోటనం కొరకు లెడ్ టెట్రా ఇథైల్ను కలుపుతారు. ఇది ఆహార పదార్థాలలోనికి చేరి ఇది ఏమవుతుందంటే ఆహార పదార్థాలలోనికి చేరి ఈ క్రింది విధంగా ఉంటుంది. అంటే ఈ పెట్రోల్లో ఉన్నటువంటి ఈ లెడ్ టెట్రా ఎథైల్ అనేది ఆహార పదార్థాలలోనికి ఏ విధంగా చేరుతుంది, మన ఆరోగ్యాన్ని ఏ విధంగా పాడు చేస్తుంది అనేది మనం చూసినట్లయితే నీటి గొట్టాల ద్వారా గాలిలోనికి, తర్వాత నేలలోనికి, ఆ తర్వాత మొక్కలు దీనిని గ్రహించటం వలన ఆహార పదార్థాల్లోనికి చేరుతుంది. ఎలా చేరుతుంది ఇది? లెడ్ టెట్రా పెట్రోల్లో ఉన్నటువంటి లెడ్ టెట్రా ఎథైల్ అనేది ఎలా చేరుతుందంటే నీటి గొట్టాల ద్వారా గాలిలోనికి చేరి, తర్వాత నేలలోనికి, ఆ తర్వాత మొక్కలు దీనిని గ్రహించడం వలన మనకు ఆహార పదార్థాల్లోనికి ఇది చేరుతుంది. చూద్దాం, దీనికి ఒక సైకిల్ వేస్తే తెలుస్తుంది మనకు. చూడండి, ఇదిగో లెడ్ టెట్రా ఇథైల్. లెడ్ టెట్రా ఇథైల్ తీసుకుని దీనికి కనుక మనం ఇది నీటి గొట్టాలను పంపిస్తే, దీన్ని నీటి గొట్టాలకుండా పంపించినట్లయితే ఏమొస్తుంది? ఈ PCl2 ప్లస్ లెడ్ క్లోరైడ్ అండ్ లెడ్ బ్రోమైడ్. చూడండి, లెడ్ క్లోరైడ్ అండ్ లెడ్ బ్రోమైడ్. ఇది గాలిలోను, ఇది నీటిలోను. అంటే గాలిలో అయితే ఒకలా, నీటిలో అయితే ఒకటి మనం ఫామ్ అవుతుంది. దీని నుంచి ఆహార పదార్థాలకు చేరుతుంది. దీని నుంచి ఆహార పదార్థాలకు చేరుతుంది. అది ఏమిటి? మనకి కాలుష్యం యొక్క పదం అంటే ఉత్పత్తి స్థానం నుండి ఏర్పడినటువంటి కాలుష్యము ఏ విధంగా పర్యావరణంలోనికి డిస్ట్రిబ్యూట్ అవుతుందనే దాన్ని మనం ఈ విధంగా చూస్తాం అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే స్పెసిఫికేషన్స్. జాతులుగా స్పెసిఫికేషన్స్. స్పెసిఫికేషన్స్ జాతులుగా విభజన. దీనిలో చూసినట్లయితే ఏమన్నాడు? పర్యావరణంలోని రసాయన పదార్థాలను కర్బన, కర్బనేతర,
కర్బన లోహ జాతులని 3 రకాలుగా విభజించారు. ఏమిటవి? కర్బన కర్బనేతర కర్బనేతర కర్బన లోహ జాతుల కర్బన లోహ జాతులుగా విభజించడం జరిగింది. అయితే ఈ కాలుష్యకం ఏ రసాయన జాతికి చెందుతుందో గుర్తించడం ఎంతో ముఖ్యమైనది. అంటే వీటిని 3 రకాలుగా వర్గీకరించినప్పుడు ఈ కాలుష్యం అనేది ఏ రసాయన జాతికి చెందిందో గుర్తించడం అనేది చాలా ముఖ్యమైనది. వీటిలో కొన్ని జాతులు మిగిలిన వాటి కంటే చాలా ఎక్కువ విష స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. అన్నీ ఒకే విధమైనటువంటి టాక్సిక్ నేచర్ని మనకి ప్రదర్శించవు. కొన్ని ఎక్కువ విష స్వభావాన్ని, కొన్ని తక్కువ స్వభావాలను మనకు ప్రదర్శించడం అనేది జరుగుతుంది. అయితే ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే పాదరసం యొక్క కాలుష్యకాలలో ఏమిటది? పాదరసం యొక్క కాలుష్యకాలను మనం చూసుకున్నట్లయితే దానిలో మనం చూస్తే దానిలో ఉన్నటువంటి మిథైల్ మెర్క్యూరీ సమ్మేళనాలు అతి ప్రమాదకరమైనటువంటి విష పదార్థాలు. ఏమిటవి? మిథైల్ మెర్క్యూరీ సమ్మేళనాలు అనేవి చాలా ప్రమాదకరమైనటువంటి ఏంటి? ఇందులో పాదరసం కనుక తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి మిథైల్ మెర్క్యూరీ సమ్మేళనాలు అంట ఇవి ఎలా ఉంటాయంటే మిథైల్ మెర్క్యూరీ సమ్మేళనాలు అనేవి ఈ విధంగా, అదేవిధంగా ఇవి చాలా విష స్వభావాన్ని మనకు ప్రదర్శించడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటిని ప్రమాదకరమైనటువంటి విష పదార్థాలు, ఏంటంటే ప్రమాదకరమైనటువంటి విష పదార్థాలుగా తెలుస్తారు అనమాట. ఈ ఫార్ములాస్ అన్నమాట. ఎలా చెప్తున్నాం వీటిని అంటే పర్యావరణంలో ఉన్నటువంటి మూడు రకాల జాతులను ఆధారంగా తీసుకుని కాలుష్య కారకం అనేది ఏ జాతికి చెందిందో ముందు ఐడెంటిఫై చేస్తాం. వీటిలో కొన్ని జాతులు మిగిలిన వాటి కంటే విష స్వభావాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్గా మనం మెర్క్యూరీ కనుక తీసుకుంటే దానిలో ఉన్నటువంటి మిథైల్ మెర్క్యూరీ అనేది అత్యంత విష స్వభావమైనదిగా మనం గుర్తిస్తాము. ఓకే, రైట్. నెక్స్ట్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ లేదా విద్రావిత ఆక్సిజన్ అనేది విచ్ఛిన్న ఆమ్లజని అని పిలుస్తాము. ఇప్పుడు చూస్తే మనం నెక్స్ట్ డిజాల్వ్డ్ ఆక్సిజన్. డిజాల్వ్డ్ ఆక్సిజన్లో మనం ఏం చూస్తామంటే దీన్ని విచ్ఛిన్న ఆమ్లజని. ఏంటంటే విచ్ఛిన్న ఆమ్లజని. విచ్ఛిన్న ఆమ్లజని షార్ట్ కట్ ఏమంటే DO. నీటిలో ఆక్సిజన్ అనేది అత్యంత ప్రాముఖ్యత గల జాతి అని చెప్పవచ్చు. అంటే నీటిలో ఉన్నటువంటి పదార్థాలన్నింటిలో కూడా ఆక్సిజన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అదే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వాయువు, అవునా కదా? అయితే ఇంకా ఏం చెప్పొచ్చు అంటే కర్బన సమ్మేళనాలు ఆక్సీకరణం చెందినప్పుడు ఇతర క్షయకరణ పదార్థాలచే ఆక్సిజన్ అనేది ఎక్కువ వినియోగించబడుతుంది. కర్బన ఆర్గానిక్ కాంపౌండ్స్ కనుక మనం తీసుకున్నప్పుడు అవి ఆక్సిడేషన్ జరుగుతూ ఉన్నంతసేపు ఇతర క్షయకరణ పదార్థాలచే ఆక్సిజన్ అనేది ఎక్కువ వినియోగించబడుతుంది. ఇది మనకు తెలిసిందే. అంటే
కన్స్యూమ్డ్ అయిపోతుంది అన్నమాట ఎక్కువగా. ఎందుకని ఆక్సీకరణం జరిగేటప్పుడు ఆక్సిజన్ అనేది ఇతర పదార్థాలతో ఎక్కువ కన్స్యూమ్ అవడం వలన నీటి గుణాలను నిర్ధారించడంలో ఈ డిఓ అంటే డిసాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ప్రాముఖ్యత ఎంతో ప్రధానమైనది. అలా జరగడం వలన మనకి ఈ నీటి గుణాలను నిర్ధారించడంలో డిసాల్వ్డ్ ఆక్సిజన్ ప్రాముఖ్యత ఎంతో ప్రధానమైనదిగా ఉంటుందన్నమాట. అయితే మంచి గుణం గల నీటికి డిసాల్వ్డ్ ఆక్సిజన్ విలువ 4 to 6 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. ఎంత ఉంటుంది? 4 నుంచి 6 మిల్లీగ్రామ్ 4 to 6 మిల్లీగ్రామ్ పర్ లీటర్ ఉండాలి. మిల్లీగ్రామ్ పర్ లీటర్. అయితే ఆరోగ్యవంతమైనటువంటి జలచర జీవాలు హెల్దీ ఆక్వాటిక్ లైఫ్ ఈ డిఓ గుణం ఉన్నటువంటి నీటిలో ఎక్కువగా జీవిస్తాయి. అంటే ఏమిటి? మంచి గుణం ఉన్నటువంటి నీటిలో ఈ జీవరాశులు కానీ జలరాశులు కానీ ఇవి మంచి గుణం ఉన్నటువంటి నీటిలోనే ఎక్కువగా జీవించడానికి ఇవి ఎక్కువ ప్రయత్నం చేస్తాయి. ఈ డిఓ విలువ తక్కువగా ఉన్నటువంటి డిసాల్వ్డ్ ఆక్సిజన్ విలువ తక్కువగా ఉన్నప్పుడు ఆ నీరు కాలుష్యానికి లోనైందని గుర్తించాలి. ప్రధానంగా మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే మనం త్రాగే నీరు దీని యొక్క డిసాల్వ్డ్ ఆక్సిజన్ వాల్యూ 4 to 6 మిల్లీగ్రామ్ లీటర్ ఉంటుంది. ఎంత ఉంటుంది? 4 నుంచి 6 మిల్లీగ్రామ్స్ వరకు 6 మిల్లీగ్రామ్స్ లీటర్స్ మనం కలిగి ఉండడం వల్లనే మనం ఆరోగ్యవంతంగా ఉండగలుగుతున్నాం. దీనికంటే తక్కువ కలిగినటువంటి దీనికంటే తక్కువ ఆక్సిజన్ కలిగినటువంటి నీటిని కనుక మనం తీసుకున్నట్లయితే మనం అనారోగ్యానికి గురి కావస్తాము. అది మీరు ప్రధానంగా అబ్జర్వ్ చేయవలసిన పాయింట్. ఓకేనా? అయితే సహజ జలము లేదా వ్యర్థ జలాల డిఓ విలువ నీటి యందు జరిగే భౌతిక మరియు రసాయన చర్యలపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఏంటి? సహజ జలము లేదా వ్యర్థ జలాలు ఉంటాయి కదా, వాటి యొక్క జీవ విలువ వీటి మీద ఆధారపడుతుందంటే ఫిజికల్ అండ్ కెమికల్ అండ్ బయోకెమికల్ చర్యల వలన ఆధారపడి దాన్ని డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా నీటిలో ఉన్నటువంటి డిసాల్వ్డ్ ఆక్సిజన్ వాల్యూని ఆధారంగా చేసుకుని ఏది మంచి నీరు ఏది చెడ్డ నీరు అనేది మనం ఫైనల్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం డిసాల్వ్డ్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ కొరత కలిగినటువంటి నీటిని తీసుకోవడం వలన అనారోగ్యానికి గురి కావస్తాము అని మనం ఈ సందర్భంగా నేర్చుకున్నాము. ఓకే, రిమైనింగ్ క్లాస్ని మరి రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.